ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవటం నాకు సంతోషంగా ఉంది. ఈరోజు మరొక వర్తమానాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడము, నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా, సహాయం చేయండి. మరొక వర్తమానాన్ని ఈరోజు మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి, నడిపించండి. మీ కృప, మీ కాపుదల ఉంచి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ధ్యానం చేసే అంశం ఏంటంటే నిమ్మళమైన కాపురము. నిమ్మళమైన యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, నిమ్మళమైన కాపురము అనే పదాన్ని అక్కడ మనం చూసాం. దేవుడైన యెహోవా ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు, ఆదికాండము 2వ అధ్యాయము కుటుంబము. దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రేమించినవాడు. దేవుడు కుటుంబ వ్యవస్థను ఇష్టపడినవాడు. దేవుడు కుటుంబ వ్యవస్థను కోరుకున్నవాడు. అయితే ఈరోజు ఇన్ని వివాహాలు జరుగుతున్నాయి, ఎంతగా కుటుంబాలు కట్టబడుతున్నాయి, కానీ ఆ కుటుంబాలు నిమ్మళమైనవిగా ఉన్నవా? అది ప్రశ్న. యెషయా గ్రంథంలో అంటున్నాడు నిమ్మళమైన కాపురము అన్నాడు. ఈవేళ నిమ్మళమైన కాపురాలుగా లేవంటే, నేను ఆంధ్ర రాష్ట్రం గురించే మాట్లాడతాను, బయట గురించే మాట్లాడను. ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ కోర్టుల్లో 14,963 విడాకుల కేసులు ఉన్నాయి. 14,963 విడాకుల కేసులు ఉన్నాయి. ఇవి కాక గ్రామ పెద్దల దగ్గర లేదా ఆయా స్థలాల్లో విడాకులు తీసుకునేవారు చాలామంది కనపడుతున్నారు. నేను ఓన్లీ కోర్టు లెక్కలు చెప్పాను మీకు, అంతే. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల వివాహాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ వివాహాలు రిజిస్ట్రేషన్ చేయబడుతున్నాయి. సగటుగా ఎక్కువగా క్రైస్తవ వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో క్రైస్తవ వివాహాలు ఎక్కువగా విడాకులకు దారితీస్తున్నాయి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్తగా వినండి. ఈరోజు సాక్షి పేపర్ చూడండి. ఒక భార్య తన భర్తను చంపేసింది. వారిద్దరికీ ఉన్న కుమార్తె అనాథ అయిపోయింది. నేను ఒకసారి ప్రయాణం చేస్తూ విజయవాడ బస్ స్టాండ్లో ఆగాల్సి వచ్చి ఆగాను. నాకు నల్లజర్ల రావటానికి మరలా 3 గంటలకు బస్సు ఉంది. ఎందుకంటే 3 గంటల కన్నా ముందు వచ్చినా నేను మళ్ళీ కోయిలూరు నాకు బస్సు ఉండదు కాబట్టి 3 గంటలు బస్ స్టాండ్లో కూర్చున్నాను. ఆకలేస్తుంది కదా అని చిన్న బ్రెడ్ తెచ్చుకుని తింటున్నాను. నేను ఒక చిన్న పాప నా దగ్గరికి వచ్చింది. ఇంచుమించు 9-10 సంవత్సరాలు ఉంటాయి పాపకి.
వచ్చి నా దగ్గర నుంచుంది అంతే, ఏం మాట్లాడట్లే. నా ఎదురుగా నుంచుంది, బట్టలు సరిగా లేవు, చింపురు జుట్టు వేసుకుని నుంచుని ఉంది. నేను కాసేపు అయిన తర్వాత నెమ్మదిగా పాప నీ పేరేంటమ్మా అన్నాను. ఏదో చెప్పింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యగారు నాకు ఆ రొట్టె బెక్క కొంచెం పెట్టరా అని అడిగింది. అయ్యో అని ఏమ్మ ఆకలేస్తుందా అన్నాను. అయ్యా భోంచేసి 3 రోజులు అయ్యిందన్నాను. మరి ఎలా అంటే, ఆ ట్యాప్ దగ్గరే మంచినీళ్ళు తాగుతున్నానండి, ఎవరైనా ఒక బిస్కెట్ ఇస్తే తింటున్నానండి, 3 రోజుల నుంచి భోజనం లేదన్నాను. సరే ఇక్కడే నుంచో అని చెప్పి మరలా వెళ్ళి కొన్ని బన్స్ కొనుక్కొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ అమ్మాయిని అడిగాను, మీ నాన్నగారు మీ అమ్మగారు లేరా అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటి తెలుసా? మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఉన్నారండి, కానీ ఇద్దరు విడిపోయారు. మా అమ్మగారు నన్ను కాదనుకున్నారు, మా నాన్నగారు కూడా నన్ను కాదనుకున్నారు, నన్ను ఎవ్వరూ అక్కర్లేదనుకున్నారు, నన్ను అనాథగా విడిచిపెట్టేశారు, అనాథగా ఉంటున్నానండి. తల్లి తండ్రి ఇద్దరు ఉండి కూడా ఆ పాపను అనాథన చేశారు. ఎందుకు ఆ పాప అనాథగా ఉండాలి? తల్లిదండ్రులు లేక, తల్లిదండ్రులు చూడక. ఈ తమ్ముడు పిలిచెల్లి జాగ్రత్త. ఇవాళ చాలామంది క్రైస్తవేతరులు కూడా కుటుంబ వ్యవస్థను గౌరవించట్లేదు, కుటుంబ వ్యవస్థలో బ్రతకటానికి ఇష్టపడట్లేదు. ఇవాళ విడిపోయి బ్రతకటం, విడిపోయి జీవించడం ఫ్యాషన్ అయిపోయిందండి, ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు నిమ్మళమైన కాపురముగా ఉండాలంటాడు. ఇవాళ చాలామంది దొంగలుగా, దోపిడీదారులుగా, బందిపోట్లుగా, హంతకులుగా మారటానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవటం. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగనా? నీ పిల్లలను గద్దించే ధైర్యం నీకుందా? నీ కొడుకును గద్దించే ధైర్యం నీకుందా? ఎందుకంటే మనం తప్పులు చేస్తున్నాం. తల్లిదండ్రులంగా పిల్లల ఎదుట మనం తప్పులు చేస్తూ వాళ్ళని గద్దించలేకపోతున్నాం, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. తమ్ముడు చెల్లి, కుటుంబ వ్యవస్థను గౌరవించాలి. కుటుంబ వ్యవస్థకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. అప్పుడే నీ పిల్లలు యోగ్యులుగా తయారవుతారు. ఇవాళ చాలామంది భార్యాభర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్లుగా జీవించి వారి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్న తల్లిదండ్రులు. ఈవేళ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఈవేళ నేను మాట్లాడే అంశం ఏంటంటే, క్లుప్తంగా ముగిస్తాను. నిమ్మళమైన కాపురముగా ఉండాలంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నీ కుటుంబం నిమ్మళంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా ఉండాలంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటి లక్షణం చెప్తున్నాను చూడండి. భార్యాభర్త ఇద్దరూ కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించాలి. ఇది మొదటి సంగతి. నా అభిప్రాయం నాదే, నా ఇష్టం నాదే, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అని అనుకున్నప్పుడు కుటుంబాలు నిమ్మళంగా ఉండవు. నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, నీ భార్య అభిప్రాయాన్ని గౌరవించు. అమ్మా, నీ భర్త అభిప్రాయాన్ని గౌరవించు. మీరిద్దరూ కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోండి, మీ కుటుంబం నిమ్మళముగా ఉంటుంది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్తున్నాను చూడండి. రెండవ సంగతి, ఎప్పుడూ కూడా ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకండి. అసలు ఎప్పుడూ కూడా నీ భార్యకు నువ్వు అబద్ధం చెప్పద్దు, ఎప్పుడూ కూడా నీ భర్తకు నువ్వు అబద్ధం చెప్పద్దు. సత్యమే మాట్లాడుకోండి. అది ఏమైనా, ఒకవేళ నష్టమా, నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చాడు. వాడు వచ్చి అన్నాడు, అరే కొంచెం మా ఇంట్లో తిడుతున్నారా అన్నాను నేను.
దేనికి రా అన్నాడు. చేపలు ఎక్కువ రేటు తెచ్చేసానంట నేను, అవి 100 రూపాయలకే వస్తాయట, నేను అనవసరంగా 200కి తెచ్చాను రా, తిడుతున్నారు రా ఇంట్లో అన్నాను. ఒరే బుద్ధిహీనుడా, ఈ మాత్రం కూడా తెలదరా అన్నాడు. ఏంట్రా అన్నాను. నువ్వు 200కే కొను, కానీ ఇంట్లోకి వచ్చి 50 రూపాయలు అని చెప్పు, వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చేద్దని చెప్తున్నాడు. అంటే అబద్ధం ఆడి సంతోష పెట్టమంటున్నాడు నన్ను. తమ్ముడు ప్రిచెల్లి, ఒకవేళ నీ భార్య నేను తిడుతుందా, ఏంటి అంతెట్టు కొన్నావా పూలు అని తిట్టిందా, అయినా నిజమే చెప్పు. కూరగాయలు అంత పెట్టి కొన్నావా అన్నాడు, నిజమే చెప్పు. మాంసం అంతెట్టు కొన్నారన్నారా, నిజమే చెప్పు. లేదా చేపలు అంత పెట్టుకున్నారా, నిజమే చెప్పు. ఎప్పుడు నీ భార్యకు మా అబద్ధం చెప్పదు. అబద్ధాల మీద మీ కుటుంబాన్ని కట్టుకోవద్దు. నిజమే చెప్పండి, సత్యమే చెప్పండి. అమ్మా నీ భర్తకు ఎప్పుడు నిజమే చెప్పు. ఎందుకు ఆలస్యమైందో, ఎందుకు ఆలస్యంగా వచ్చావో, ఎందుకు లేట్ అయిందో, ఆఫీస్ నుంచి రావటంలో నీకున్న లేట్ ఏంటో ఎప్పుడు నీ భర్తకు నిజం చెప్పు. అబద్ధాల మీద మీ కుటుంబాన్ని కట్టుకోకండి. నిమ్మళంగా ఉండదు. నేను చాలా అబద్ధాలు ఆడేవాడిని ఇదివరకు, కానీ సత్యం చెప్పడం నేర్చుకున్నాను. నేను అనుభవించిన సంతోషం నాకు తెలుసు. తమ్ముడు, అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు విడిచిపెట్టండి. అబద్ధాలకు దూరంగా ఉండండి. ఏది ఏమైనా నా భర్త నాకు నిజమే చెప్తాడు, సత్యమే చెప్తాడు, నా భార్య నాకు సత్యమే చెప్తుంది, నిజమే చెప్తుంది అనేది మీ కుటుంబంలో ఉండాలి. అబద్ధాలు ఆడుకోకండి. ఒక వ్యక్తి తన భర్తకు అబద్ధం చెప్పింది. అతను నమ్మలేదు, అన్వేషించడం మొదలుపెట్టాడు. దాని మీద ఎందుకు ఇలా మాట్లాడుతుందో చేసుకుంటూ వెళ్ళాడు. తన భార్య తనకు చెప్పింది అబద్ధమని తెలిసింది. తమాయించుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. వెళ్ళి గోదావరిలో దూకి చనిపోయాడు. జాగ్రత్త. అబద్ధాల మీద మీ కుటుంబాన్ని కట్టుకోవద్దు. మీ జీవితకాలం అంతా కూడా నేను మాట్లాడే ప్రతి మాటకు బైబిల్లో వచనాలు ఉన్నాయి. అవి చెప్పే టైం లేదు కాబట్టి, పాయింట్స్ ఎక్కువ చెప్పాలి కాబట్టి ముందుకు వెళ్తున్నాను. 1, అభిప్రాయాలు గౌరవించుకోండి. 2, అబద్ధాలు మాట్లాడుకోవద్దు, అబద్ధాలు చెప్పొద్దు. నెంబర్ 3, థర్డ్ పాయింట్ చెప్తున్నాను చూడండి. కూర్చుని సంభాషించుకోండి. ఇద్దరు కూడా, భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చుని సంభాషించుకోండి. నీ భార్యకు నువ్వు ఎంత టైం ఇస్తున్నావు? నీ భర్తకు నువ్వు ఎంత టైం ఇస్తున్నావు? నీ పిల్లలకి ఎంత టైం ఇస్తున్నావు? ఈవేళ చాలాసార్లు బిజీ 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 అంటున్నాడు. నేను ఒక సందర్భంలో ఒక మినిస్టర్ని కలవటానికి వెళ్ళాను ఒక పని మీద. ఆ మినిస్టర్ గారు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఈ లోపల ఆ మినిస్టర్ గారి పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే మినిస్టర్ గారు పాపను ఎత్తుకున్నారు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇంచుమించు 15 నిమిషాలు ఆ పాపతో మాట్లాడాడు. ఆ పాప ఏం చెప్తుందో విన్నాడు, ఆ పాప ఏం మాట్లాడుతుందో విన్నాడు, అన్నీ విన్నాడు, సమాధానం చెప్పాడు, సంభాషణ చెప్పాడు. తర్వాత ఆ పాపే ఒళ్ళో నుంచి దిగి వెళ్ళిపోయింది. ఆ తరువాత నాతో మాట్లాడాడు. నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాను. ఒకవేళ అదే సిచ్యువేషన్లో నేను ఉంటే నా పాప నేను గసురుకునేవాడిని. బుద్ధిందా బుద్ధి లేదా? పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు వచ్చాను, నువ్వు వెళ్ళిపో అందు నేనైతే. కానీ ఆయన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇవ్వండి, భార్యకి ఇవ్వాల్సిన టైం భార్యకి ఇవ్వండి, భర్తకి ఇవ్వాల్సిన టైం భర్తకి ఇవ్వండి. నేను ఒక భయంకరమైన నిజం చెప్పనా? ఈవేళ కుటుంబాలలో అక్రమ సంబంధాలు ప్రవేశించడానికి కారణం నీ భార్యకు నీ భర్తకు నువ్వు సమయం ఇవ్వకపోవడం. అందుకే అక్రమ సంబంధాలు పెరిగిపోయి అక్రమంగా బ్రతుకుతున్నారు. తెలుసా నీకు విషయం? ఒక ఆమె నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమ్మా ఎందుకు చేసావు ఈ పొరపాటు అంటే, ఆమె నాకు చెప్పింది ఏంటంటే, అతను నాకు టైం ఇవ్వడండి, నాతో మాట్లాడండి, నా దగ్గర కూర్చోడండి, నేను వండిని తినండి, ఇక నాకు విసుగొచ్చి ఇలా చేశానండి. జాగ్రత్త. కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని సంభాషించుకోవటం అనేది, ఏమండి సేవ తర్వాత చేద్దాం, సేవకులు కూడా చెప్తున్నాను నేను.
ఆదికాండం 3వ అధ్యాయం సేవ, 2వ అధ్యాయం కుటుంబం, 3వ అధ్యాయం సేవ, కుటుంబం తర్వాత సేవ. కుటుంబాన్ని విడిచిపెట్టి సేవ చేయమనలేదే దేవుడు? పొద్దున్నే లెగిసి మనం సేవను వెళ్ళిపోతే కుటుంబం సంగతి ఏంటి? నిర్లక్ష్యం చేయకండి, సంభాషించండి, మాట్లాడండి, కూర్చోండి. నీ భార్యతో నువ్వు మాట్లాడేంతకాలమైంది, నీ భర్తతో నువ్వు మాట్లాడేంతకాలమైంది. ఇద్దరు ప్రయాణం చేస్తారు. ఏదో కొత్తగా భర్త ఏమో 6 అడుగుల దూరంలో ఉంటే భార్య 6 అడుగులు వెనక్కుండి ప్రయాణం చేయాలి. ఏంటది? పక్క నడవకూడదా? పక్కన కలిసి వెళ్ళకూడదా? పక్క సీట్లో కూర్చోకూడదా? సంభాషించుకోండి, మాట్లాడుకోండి. సంభాషించుకోకపోతే కుటుంబాలు పాడవుతాయి. 1 అభిప్రాయాలు గౌరవించుకోండి. 2 అబద్ధాలు ఎప్పుడూ చెప్పకండి. 3 సంభాషించుకోండి, కూర్చొని మాట్లాడుకోండి. అది ప్రాముఖ్యమైన విషయం. నెంబర్ 4, 4 చెప్తున్నాను చూడండి. ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరినొకరు క్షమించుకోండి. ఏమండి, మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేరు ఇక్కడ? లేరండి. ప్రతిసారి ఎదుటివానిలో తప్పే కనపడుతుంది, ఎదుటివాని లోపం కనపడుతుంది, ఎదుటివాడు చేసే తప్పిదాలు కనపడుతున్నాయి. కానీ ఎప్పుడైనా నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నావా? ఆ తరువాత మాట్లాడు. అక్కడికి ఏదో నువ్వు పెర్ఫెక్ట్ అయినట్టు, ఎదుటోడు ఏదో పెర్ఫెక్ట్ కానట్టు, ఆడికి ఏమీ చేత కానట్టు ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ప్రతిసారి నువ్వు తప్పు అని నిలబెడితే ఆడు రేపొద్దు నిజంగానే తప్పు చేస్తాడు. ఒకవేళ తప్పు చేశాడా నీ భర్త, క్షమించు. ఒక భయంకరమైన నిజం చెప్పనా మీకు? తట్టుకోగలరా మీరు? ఒక బాబు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత 1 సంవత్సరమైన తర్వాత ఆమె ఇంకొక పురుషునితో వెళ్ళిపోయింది. ఇంకొక పురుషునితో వెళ్ళిపోయిన 6 సంవత్సరాలు గడిచింది. ఇతను ఒకసారి ప్రయాణం చేయడానికి బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాడు. ఒక అమ్మాయి ఆ ప్రక్కన ఎక్కడో స్తంభం దగ్గర నిలబడి వణుకుపోతూ ఉంది. తన పైన ఉన్న స్వెటర్ లాంటి తీసుకెళ్ళి ఆమె కప్పాడు. కప్పగానే ఆమె అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తుందండి. అమ్మ పర్లేదు, స్వెటరే కదా, వేసుకో, పర్లేదు, నేను ఇంకోటి కొనుక్కుంటాను అన్నాడు. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? అయ్యా నన్ను గుర్తుపట్టలేదా అంది. అమ్మ ఎవరమ్మా నువ్వు? నేను గుర్తుపట్టలేదు. అయ్యా నేను నీ భార్యనయ్యా, నేను నీ భార్య. 6 సంవత్సరాల క్రితం భర్తను కాదని మరొక పురుషునితో వెళ్ళిపోయింది. వెంటనే గుర్తుపట్టాడు. చింపురు జుట్టు, చిరిగిపోయిన చీర, అందవిహీనంగా స్నానం లేకుండా అలా పడుంటే తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆమెను ఎత్తుకోబోయాడు. ఆమె అందే, అయ్యా వద్దయ్యా, నన్ను దగ్గరికి తీసుకోవద్దు, నాకు భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నేను ఎక్కడికి రాను, నన్ను క్షమించు, నన్ను విడిచిపెట్టు, ఎక్కడొక్కక్కడ చనిపోతానన్నాడు. ఈ తమ్ముడు ప్రిచెల్లి ఆమెను హక్కున చేర్చుకున్నాడు. ఆమె ఎత్తుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, స్నానం చేయించాడు, తల రుద్దాడు, కొత్త బట్టలు వేశాడు. నువ్వు ఎయిడ్స్ పేషెంట్ అయినా నేను ఒక ప్రమాణం చేశాను, నా బ్రతుకు కాలం అంతా వ్యాధి అయినా బాధ అయినా ఏదైనా నీతో ఉంటానని ప్రమాణం చేశాను. నీకు ఎయిడ్స్ వచ్చినా పర్లేదు, నేను నీతో ఉంటాను. తన భార్యను క్షమించగలిగాడండి. తన భార్యను హక్కును చేర్చుకోగలిగాడు. తన భార్యను తన జీవితంలో 3 సంవత్సరాలు అన్ని మంచం మీద ఉండి పోషించాడు. నువ్వేమైనా గొప్ప అనుకుంటున్నావా? నువ్వేమైనా పెర్ఫెక్ట్ అనుకుంటున్నావా? నీలో ఏ తప్పిదాలు లేవనుకుంటున్నావా? ఎంతసేపు ఎదుటి వారిని నిందించడమే కార్యక్రమంగా పెట్టుకున్నావా? క్షమించడం చేత అయిందా? యేసు క్రీస్తు నిన్ను నన్ను క్షమించలేదా? నీ పాపాలు నా పాపాలు క్షమించి ఆయన సిలువలో మరణం పొందలేదా? నీ పాపాలు క్షమించి నిన్ను కుమారులుగా స్వీకరించలేదా? నీ పాపాలు క్షమించి నీకు పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వలేదా? నీ పాపాలు క్షమించి నిన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చలేదా? మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు క్షమించబడ్డావు, ఇతరులను కూడా క్షమించగలగాలి. నీ కాపురము నిమ్మళమైన కాపురంగా ఉండాలంటే నీ కాపురానికి ఉండాల్సిన 4వ లక్షణం క్షమించాలి. ఒక అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. ఆదాము ఒంటరిగా ఉన్నంతసేపు కూడా పండు తినలేదు.
తినలేదండి. కానీ అవ్వమ్మ గారు వచ్చిన తర్వాత సాతానుగాడు అవ్వమ్మ గారితో మాట్లాడి ఆ పండు తినేలా ప్రేరేపించాడు. ఇప్పుడు అవ్వమ్మ గారు సాతాను ప్రేరణ చేత పండు తింది. పండు తిని ఒక పండు తీసుకొచ్చి ఆదాము ముందు నుంచింది. ఆదాము గుండె పగిలిపోయిందండి. అయ్యో అవ్వా, ఎందుకు చేసావు ఈ పని? దేవుడు వద్దని చెప్పాడు కదా, ఇన్ని సంవత్సరాలు నేను తినలేదు కదా, నువ్వెందుకు తిన్నావు? ఇప్పుడు దేవుడు వచ్చి శిక్ష విధిస్తాడు. నిన్ను తోటలోంచి బయటకు పంపించేయచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో అక్కడ లేదు, మీరు చస్తారని మాత్రం చెప్పాడు. ఇప్పుడు సాయంత్రం దేవుడు వస్తాడు, ఏం చేయాలా? ఆదాము హవ్వను క్షమించి అవ్వను ప్రేమించి పోన్లే ఆ శిక్ష ఏదో ఇద్దరం అనుభవిద్దాం, ఆ పండు తాను కూడా తీసుకు తిన్నాడు. అబ్బా, అవ్వను క్షమించాడండి. ఏంటి అట్లా వెళ్ళు, సాయంకాలం దేవుడు వస్తాడు, నిన్ను ఏదో చేస్తాడులే, నీ బతికేది నువ్వు బతుకు అనలా. ఆ శిక్ష ఏదో ఇద్దరం అనుభవిద్దాం, ఆ శిక్ష ఏదో ఇద్దరం భరిద్దాం అని అవ్వను క్షమించి ఆ పండు తీసుకు తిన్నాడు. నీ భార్యను క్షమించగలవా? నీ భర్తను నువ్వు క్షమించగలవా? ఒకరినొకరు క్షమించుకునే ధైర్యం మీకుందా? దమ్ముందా? తమ్ముడు, ప్రిచెల్లి, ఎవరు పెర్ఫెక్ట్ కాదు. నాలో లోపాలు ఉంటాయి, నీలో లోపాలు ఉంటాయి. ప్రభు వచ్చే వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఎవరో పెర్ఫెక్ట్ కాదండి. ఇక్కడ అనవసరంగా భార్యను దూషించి, భర్తను దూషించి, పిల్లలు దూషించి ఇష్టానుసారంగా ప్రవర్తించకండి. ఒకరినొకరు క్షమించుకోండి. మీ కాపురము నిమ్మళమైన కాపురంగా ఉంటుంది. 1, అభిప్రాయాలు గౌరవించుకోండి. 2, అబద్ధాలు మాట్లాడుకోకండి. 3, సంభాషించుకోండి. 4, క్షమించుకోండి. నెంబర్ 5, 5వ మాట చెప్తున్నాను చూడండి, ఒకరికొకరు నమ్మకంగా బ్రతకండి. నమ్మకంగా బ్రతకండి. దీనికి ఇంకో మాట చెప్పరా, మోసం చేసుకోకండి. మోసం చేసుకోండి. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావు చెప్పు. ఒక తల్లి, భార్య, భర్త, ఒక కుమారుడు. భర్త పని మీద బయటికి వెళ్ళాడు, భార్య ఇంటి దగ్గర మరొక పురుషునితో గడుపుతుంది. పిల్లాడు 9th క్లాస్ చదువుతున్నాడు. సాయంత్రం స్కూల్ అయింది, ఇంటికి వచ్చాడు. తలుపులు వేస్తున్నాయండి. అమ్మ నిద్రపోతుంది ఏంటని కిటికీలోంచి చూశాడు. తల్లి మరొక పురుషునితో. తమ్ముడు, ప్రిచెల్లి, వెంటనే గుణపం తీసుకున్నాడు, తలుపు పగలగొట్టాడు, తల్లిని గుణపంతో పొడిచి చంపేశాడు. ఆ కుర్రాడిని బాస్టన్ స్కూల్లో వేశారు. కుర్రాడు బాస్టన్ స్కూల్లో ఉన్నాడు. భార్య చేసిన విషయం భర్తకు తెలిసింది. భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కుటుంబం సర్వనాశనం అయిపోయిందండి. పిల్లరా, ఒకరినొకరు మోసం చేసుకోకండి. నేను ఒక మాట చెప్పనా మీకు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, నా గురించి ప్రార్థన చేయండి అంది. హైందవ కుటుంబానికి చెందిన ఆమె. అమ్మ ఏంట్రా అని అడిగాను. అయ్యా, నా భర్త నపుంసకుడు, నన్ను విడాకులు తీసుకోమని చెప్తున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. జరిగిందే అయ్యిందేదో అయిపోయింది. నా బ్రతుకు కాలం అంతా నా భర్తతోటే బతకాలనుకుంటున్నాను. బా, ఏం తీర్మానం అండి. దేవుడు ఇంతే అనుకున్నాను, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అనుకున్నాను, సర్దుబాటు చేసుకుంటాను. తమ్ముడు, ప్రిచెల్లి, ఎన్ని ప్రమాణాలు చేశావు? నీ భార్యను ఎందుకు మోసం చేస్తున్నావు? నీ భర్తను ఎందుకు మోసం చేస్తున్నావు? నీ భర్తకు కానిది, నీ భర్త దగ్గర దొరకంది మరొక స్థలంలో నీకేం దొరుకుతుంది? నీకు నీ భార్య దగ్గర దొరకంది మరొక స్థలంలో నీకేం దొరుకుతుంది? నీకు ఎందుకు పరుగులు పెడుతున్నావు? ఎందుకు నీ భార్యను మోసం చేస్తున్నావు? ఏమన్నా ఎలా చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే భార్యను మోసం చేస్తున్నాడు, పిల్లలను మోసం చేస్తున్నాడు, భార్య బంధువులను మోసం చేస్తున్నాడు, ఈయన బంధువులను మోసం చేసుకుంటున్నాడు, ఈయన కుటుంబాన్ని మోసం చేసుకుంటున్నాడు, గ్రామస్తులను మోసం చేస్తున్నాడు, ఎంతమందిని మోసం చేస్తున్నాడు. ఎందుకయ్యా మోసం బ్రతుకు? ఎందుకయ్యా మోసం జీవితం? ఏమి ఆశిద్దామని, దేని కొరకు పరుగులు పెడుతున్నావు? మోసం చేసుకోవద్దు.
మోసాన్ని విడిచిపెట్టండి, మోసాన్ని పక్కన పెట్టండి. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైపోతుంది నీ కుటుంబం? నిర్వీర్యమైపోవట్లేదా? కాబట్టి మనం ఒకరిని ఒకరు మోసం చేసుకో. ఎంతకాలం మోసం చేస్తావు చెప్పు? ఒకరోజు నీ మోసం బట్టబయలు అవదా? ఒకరోజు నీ మోసం బయటికి రాదా? ఎంతమందిని ఎంతకాలం మోసం చేయగలను? మోసం చేయొద్దు. దయచేసి నమ్మకంగా జీవిద్దాం. ఇది 1, అభిప్రాయాలు గౌరవించుకోవాలి. 2, ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. 3, కమ్యూనికేషన్, సంభాషించుకోండి, కూర్చుని మాట్లాడుకోండి. 4, క్షమించుకోవడం చేతనవ్వండి. 5వదిగా మోసం చేసుకోవద్దు. ఒకరికొకరు నమ్మకంగా బ్రతకడం నేర్చుకోండి. 6వదిగా ఈగో, నేనే గొప్ప అనేది ఎప్పుడూ ఉండకూడదు భార్యాభర్తల మధ్య. బైబిల్లో ఎక్కడుందండి? మాట వినమన్నాడు. అబ్రహాంతో కూడా చెప్పాడు, మీ ఆవిడ చెప్పింది నేను అన్నాడు. తప్పే ఉంది? తమ్ముడు, చెల్లి, ఈగో వద్దు. నా మాటే భార్య వినాలి, నా మాటే భర్త వినాలి. నేను కదా తప్పే ఉంది? ఏమండి, తప్పేం కాదు. భర్త మాట భార్య వినాలి, లోబడాలి. అపోస్తలుడైన పౌలే చెప్పాడు, లోబడండి అన్నాడు. తప్పే లేదు, లోబడాలా. అలాగని భార్య మాట వినొద్దని ఉందా? లేదు కదా. ఎందుకు అంత హైనెస్ ఫీల్ అవుతున్నావు నువ్వు? ఒకవేళ నీ భర్తకు ఉద్యోగం లేదు, నీ భార్యకు ఉద్యోగం ఉంది, భార్య హైనెస్ ఫీల్ అవ్వకూడదు. నేను కదా సంపాదిస్తున్నాను, నేను కదా తీసుకొస్తున్నాను, నేను కదా పెట్టుబడి పెడుతున్నాను, తీసేయండి అని అనకూడదు. భర్తకు ఇవ్వాల్సిన గౌరవం భార్య ఇవ్వాలి, భార్యకు ఇవ్వాల్సిన గౌరవం భర్త ఇవ్వాలి. మీ ఇద్దరు కూడా మీ ఈగోస్ను చంపుకోండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఈగో భార్యాభర్తల దగ్గర ఉండకూడదు. ఆ కుటుంబాలు నిమ్మళమైన కుటుంబాలుగా ఉండవండి. భార్య బాగోదు, పరిచర్య చేద్దాం. భర్త బాగోడు, పరిచర్య చేద్దాం. తప్పే ఉందండి? తప్పేం లేదే. నేను గొప్ప, నేను అది, నేను ఇది, నేను ఎలాగా అలాంటి ఈగోస్ పెంచుకోవద్దు. ఏమన్నా నిలచోండి. ఎప్పుడూ కూడా భార్యాభర్త ఇద్దరు సమానమే. తప్పేం కాదండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటున్నారో, పాడు చేసుకుంటున్నారో, ఇది మంచి పద్ధతి కాదు. ఇది 6వ లక్షణం. ఆఖరిగా 7వ లక్షణం చెప్పి ముగిస్తాను, వినండి. నెంబర్ 7. దీని తర్వాత ఎపిసోడ్ కూడా నేను దీని గురించే మాట్లాడతాను. నెంబర్ 7, 7వ లక్షణం చెప్తున్నాను చూడండి. సారీ చెప్పండి. తప్పే లేదు తమ్ముడు, తప్పేం లేదు. ఒకవేళ పొరపాటు జరిగిందా, తప్పిదం జరిగిందా, నీ భార్యకు సారీ చెప్పు. అమ్మా, తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, నీ భర్తకు సారీ చెప్పు. సారీ చెప్పడం నేర్చుకోండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. సారీ చెప్పేసాం కాదని ప్రతిసారి సారీ చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. జీవితంలో ఒక్కసారి నీ భర్తకు సారీ చెప్పావంటే ఇంకొకసారి సారీ చెప్పే అవకాశం నీ జీవితంలో రాకూడదు. అలా ఉండాలి. తమ్ముడా, ఒక్కసారి నీ భార్యకు సారీ చెప్పావంటే జీవితంలో మరొకసారి సారీ చెప్పే అవకాశం రాకూడదు. అంటే ఇక మీదట అలా బ్రతకాలి నువ్వు. ఒకరినొకరు సారీ చెప్పుకోండి. తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, అమ్మ సారీ అమ్మ, తప్పు జరిగిందమ్మా, అయ్యా సారీ అయ్యా, తప్పు జరిగిందయ్యా అని చెప్పగలిగితే మీ కుటుంబ వ్యవస్థ నిమ్మళమైనదిగా ఉంటుంది. తమ్ముడు, చెల్లి, నీ కుటుంబం నిమ్మళమైనదిగా ఉండాలంటే నా దగ్గర చాలా నోట్స్ ఉంది, చాలా నోట్స్ రాసుకుంటూ వచ్చాను. వీడైతే 2వ ఎపిసోడ్ కూడా దీని మీదే మాట్లాడతాను. నిన్ను నువ్వు ప్రశ్న చేసుకో. ఈ 7 లక్షణాలు నీ కుటుంబంలో ఉన్నాయా? చెక్ చేసుకో ఒకసారి. ఈ 7 లక్షణాలు నీ కుటుంబంలో లేకపోతే పరీక్ష చేసుకుందాం. అవునయ్యా, నా కుటుంబం నిమ్మళమైన కాపురంగా లేదు, నా కుటుంబంలో నిమ్మళం లేదు, కలతలు, కార్పణ్యాలు, కక్షలు, పగలు, ద్వేషాలు, ఇవన్నీ చెప్పాను కదా. 14,963 విడాకుల కేసులు కోర్టులో ఉన్నాయి. క్రైస్తవ విడాకులు. ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీ పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు వద్దా? మీ ఇగోస్ను బట్టి, మీ యొక్క గర్వాలను బట్టి
నీ పిల్లల జీవితాలను పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది? ఎక్కడ నీ హక్కు? ఈ తమ్ముడు, ఇప్పుడు చెల్లి, 7 లక్షణాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం నిమ్మళమైన కుటుంబంగా ఉంటుంది. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఒక మగబిడ్డను బహుమానంగా ఇచ్చాడు. ఆ బిడ్డ చక్కగా ఎదుగుతూ ఉన్నాడండి. 5 సంవత్సరాల వయస్సు ఆ బిడ్డకు వచ్చింది. ఆ బిడ్డ ఎదుగుతూ 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 ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు రోజు పోట్లాడుకోవటమే, రోజు కొట్లాడుకోవటమే, రోజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ పిల్లాడికి నెమ్మది లేదండి. ఒక్కరోజు కూడా ఇంట్లో మనశ్శాంతి లేదు. ప్రతిరోజు పోట్లాడుకోవటమే. భర్త భార్యను కొట్టడం, భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం, అన్నం లేకపోవటం, ఏమీ లేకపోవటం, నిద్ర లేకపోవటం, ఫ్రస్ట్రేషన్. ఆ పిల్లాడికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా ఈ బ్రతుకు అనవసరం అనుకున్నాడు, ఈ జీవితం అనవసరం అనుకున్నాడు. నెమ్మదిగా వెళ్ళాడు. ఆ ఊరిలో చెరువు ఉంది. ఆ చెరువులో పడి చనిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఆ శవాన్ని మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నారు. ఆ వచ్చి రాని మాటలతో తన స్నేహితుడికి చెప్పాడట, మా అమ్మ మా నాన్న కొట్టుకుంటున్నారు, ఇంకా వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు, నాకు కూడా సంతోషం లేదు, నేను బ్రతికునడం అనవసరం అని తన స్నేహితుడికి చెప్పి చెరువులో పడి చనిపోయాడు. స్నేహితుడు వచ్చి చెప్తున్నాడు, మీ కొడుకు ఎందుకు చనిపోయాడు తెలుసా? మీ ఇద్దరు పోట్లాడుకోవటం వల్ల, మీ ఇద్దరు కొట్లాడుకోవటం వల్ల. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి కొట్లాడుకోవద్దు. మీ పిల్లల భవిష్యత్తును పాడు చేయొద్దు. మీకు ఎవరిచ్చారు హక్కు? మీ ఇద్దరు వల్ల నీ పిల్లల భవిష్యత్తు పాడైపోయే హక్కు నీకు ఎక్కడది? ఇక మీదటైనా మీ కాపురము నిమ్మళమైన కాపురంగా ఉండాలంటే ఈ 7 లక్షణాలు ప్రాక్టీస్ చేయండి. నేను రేపు ఇంకొక 7 చెప్తాను, ఆ తర్వాత ఇంకొక 7 చెప్తాను, మొత్తం 21 పాయింట్లు చెప్తాను. ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, మా కుటుంబాలు నిమ్మళమైన కుటుంబాలుగా ఉండాలి. ఆ కుటుంబాలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో మేము ధ్యానం చేశాం. అలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలను ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.